నా కుమార్తె ఒక రాయిని తీసుకుని అలా సడన్గా విసిరేసింది. అనుకోకుండా అది గ్రామ పెద్ద భుజంపై బలంగా తాకింది. ఆయన సమతుల్యత కోల్పోయి మరో రాయిపై తల కొట్టుకుని పడిపోయాడు. ఆ గ్రామంలో ఒక నియమం ఉండేది: ఎవరు తప్పు చేసినా శిక్షను వారి తల్లిదండ్రులే అనుభవించాలి. ఆ రోజు నన్ను పూర్వీకుల మందిరంలో కట్టేసి 1000 సార్లు కొట్టారు. అయినా అది సరిపోలేదు. వాళ్లు నా కుమారుడిని తీసుకుపోయి గ్రామ పెద్ద కుటుంబంలో పెంచాలని బలవంతం చేశారు. నేనంతా మోకాళ్లపై కూర్చుని వేడుకున్నాను, కాని ఎవరూ కనికరం చూపలేదు. ఈ విషయం తెలిసిన నా మామగారు రాత్రికి రాత్రే గ్రామానికి వచ్చి నా కుమార్తెను తీసుకెళ్లి తానే పెంచాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆమె గురించి ఎలాంటి సమాచారం రాలేదు. ఆ రాత్రి నేను నా కుమార్తెను ఒకేసారి కోల్పోయాను. నా శరీరం పూర్తిగా కుంగిపోయింది. 20 సంవత్సరాలు గడిచాయి. నేను రోజూ చెత్త సేకరిస్తూ జీవించాను. ఒక రోజు పొరపాటున ఒక ఖరీదైన కారును తాకాను. నేను పదే పదే క్షమించమని చెప్పాను, కాని కార్ యజమాని నేను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నానని అనుకున్నాడు. అతను తన సహాయకుడికి నన్ను అందరి ముందు అవమానించమని చెప్పి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు. నాకు తెలియని విషయం ఏమిటంటే, ఆ కార్ యజమాని నా నుంచి తీసుకుపోయిన నా కుమారుడే. అతను ఇక నన్ను తన తండ్రిగా గుర్తించలేదు. నేను అయోమయంలో ఇంటికి వచ్చాను. అప్పుడు ఒక పొరుగువాడు ఆ రాత్రి గ్రామ పెద్ద ఇంట్లో పెద్ద విందు జరుగుతోందని చెప్పాడు. అందుకే నేను నా కుమారుడిని చూడాలని వెళ్ళాను. కాని గుమ్మం దగ్గరికి చేరగానే గ్రామ పెద్ద నన్ను తోసివేశాడు. నేను ఈ సంవత్సరాలుగా కూడబెట్టిన సంపాదనంతా తీసుకుని నా కుమారుడిని తిరిగి ఇవ్వమని వేడుకున్నాను. కాని అతను నన్ను నేలపై తోసేశాడు. నేను మళ్లీ నమస్కరిస్తూ వేడుకుంటూనే ఉన్నాను. అప్పుడు నా కుమారుడు బయటికి వచ్చాడు. అతను నన్ను ముందుగా చూసిన మోసగాడిగా గుర్తించాడు. త్వరలో ఒక ముఖ్యమైన అతిథి వస్తాడని భావించి తన సహాయకుడికి నన్ను బయటికి తోసేయమని చెప్పాడు. నేను ఎంత దయనీయంగా కనిపించానో చూసి అతను నాకు $200 విసిరి నన్ను పంపించేయాలని అనుకున్నాడు. నేను పూర్తిగా విరిగిపోయాను. చివరికి నిరాశతో అతని చిన్నప్పటి పేరు పిలిచాను. సహాయకుడు నేను ఇంకా మోసం చేయాలని చూస్తున్నానని అనుకుని నన్ను కొట్టడం ప్రారంభించాడు. అప్పుడు ఒక నల్ల రంగు రోల్స్ రాయిస్ కారు అక్కడికి వచ్చింది. అందులో ఉన్న వ్యక్తి నన్ను చూసి వెంటనే ఆశ్చర్యపోయాడు. అప్పుడు నాకు అర్థమైంది, అందరూ ఎదురుచూస్తున్న ఆ ధనిక అతిథి ఎన్నేళ్ల క్రితం నన్ను విడిచి వెళ్లిపోయిన నా కుమార్తెనే అని.